అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః గురుడిత్యేవ విభావయే భవానీ. వార ఫలాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ గుణాలుంటాయి, దోషాలుంటాయి. దోషాలకు నివారణ చర్యలు ఉంటాయి. నివారణ చర్యలు లేనప్పుడు తెలుసుకోవడమే దండగా అంటుంది శాస్త్రం. మందు లేనప్పుడు అనారోగ్యం ఏముంటుందో తెలుసుకునే ప్రయోజనం ఏంటి? లాగా ఆ దోష నివారణ చర్యలు ఆచరించిన తర్వాత అంటే ఆయా జపాలు చేసుకున్నాక మనము ఏ రకమైన అనుభూతిని చెందామో దాన్ని నలుగురితో పంచుకుంటే మరికొందరు కూడా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వారఫలాలు విన్నాక దానిలోని మంత్రాలు జపించిన తర్వాత మీకు కలిగిన అనుభూతులను కింద కామెంట్స్లో కనుక మీరు వ్యక్తీకరించినట్లయితే అది మీతో పాటు నలుగురు కూడా పంచుకుని మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు. కన్యారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తుంటాయి. వాహనాల విషయంలో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణం చేసే సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఎక్కువ సత్ఫలితాలను పొందుతుంటారు. సాధించాల్సినటువంటి పనులను కూడా సకాలంలో సాధించగలుగుతారు. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులోనైనా మీకు ఉపకరించేవిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగా ఆ వృత్తి స్థానంలో చేసేటువంటి పనులను కొంత మార్పు చేయడం ద్వారా భవిష్యత్తుకు కూడా అవి మేలు చేసేవిగా ఉంటుంటాయి. నిజానికి ఎక్కువ మందికి మేలు చేసేటువంటి పనిని మీరు ప్రాధాన్యతాక్రమంలో పాటించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తక్కువ మందికి మేలు చేసేటువంటి పని కంటే ఎక్కువ మందికి మేలు చేసేటువంటి పనే సమాజానికి మేలు చేస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం ప్రవర్తించకుండా దీర్ఘకాలికమైన దృఢమైన పనుల కోసం మీరు ప్రయత్నించడం ద్వారా మీ శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఉంటాయి. అందరినీ ఆకట్టుకునే తీరుగా మీరు వ్యవహరించే తీరు తప్పనిసరిగా అందరికీ ఆమోదయోగ్యమవుతుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. వృత్తి స్థానంలో గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను అందరి చేత గుర్తింపును పొందేదిగాను ఉంటుంది. దానిని మీరు తరువాతి కాలంలో ఆత్మవిశ్వాసానికి వినియోగించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగరూకతతో మెలగడంతో పాటుగా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం వలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నూతనంగా స్ఫురించిన భావాలు ఏవైతే ఉన్నాయో అవి సామాజిక శ్రేయస్సు కోసం ఎలా వినియోగించాలి అనే విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధతో ఆలోచించాలి. లక్ష్య సాధనాశక్తి మీకుంది కాబట్టి సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. తద్వారా కూడా గౌరవాన్ని మీరు పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతూ ఉన్న దృష్ట్యా వాటి నిమిత్తము సమయాన్ని వెచ్చించే పరిస్థితి ఉత్తమము కాదు అనే విషయాన్ని గుర్తించి భగవదంకితంగా సమయాన్ని వెచ్చించినట్లయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది.